ప్రస్తుతం హైదరాబాద్లో బాగా ట్రాఫిక్ రద్దీగా ఉన్న ప్రాంతాల్లో జూబ్లీ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్ ఇవన్నీ కూడా కొన్ని ముఖ్యమైన ప్రాంతాలు. వీటిని సిగ్నల్ ఫ్రీగా మార్చబోతున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఈ వీడియోలో చూద్దాం. కేబీఆర్ పార్క్ హైదరాబాద్లో అత్యంత రద్దీగా మారిన కీలక ప్రాంతాల్లో ఒకటి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10, రోడ్ నెంబర్ 12, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, అగ్రసేన్ జంక్షన్, పంజగుట్ట, మాసప్ ట్యాంక్ వైపు వెళ్లే మార్గాలన్నీ కూడా ఉదయం సాయంత్రం ఆఫీస్ టైమ్స్లో ట్రాఫిక్ అంటే నరకంగా కనిపిస్తుంటుంది. వాహనాలు గంటల తరబడి నత్తలా కదలడం ప్రతిరోజు ఇక్కడ కనిపించే సాధారణ దృశ్యం. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. కేబీఆర్ పార్క్ చుట్టూ 6 ఫ్లైఓవర్లు, 6 అండర్ పాస్లు నిర్మించేందుకు మొత్తం 1,090 కోట్ల రూపాయల వ్యయంతో ఒక మెగా ప్రాజెక్ట్ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాలు మొత్తం సిగ్నల్ ఫ్రీ కారిడార్గా మారిపోతున్నాయి. దీంతో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ నుంచి ఐటీ కారిడార్ వైపు మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్, మణికొండ ప్రాంతాలకు ప్రయాణం చాలా సులభం కానుంది. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వద్ద రోజు ఎదురయ్యే ట్రాఫిక్ కష్టాలకు ఈ ప్రాజెక్ట్ చెక్ పెట్టనుంది. ఈ ప్రాజెక్ట్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ NGT అనుమతి లభించడం కీలక ముందడుగానే చెప్పుకోవచ్చు. ఏడాది క్రితమే సాయిల్ టెస్టులు ప్రారంభమైన భూసేకరణ సమస్యల కారణంగా పనులు నిలిచిపోయాయి. అయితే తాజా చర్చల్లో ఆస్తులు కోల్పోతున్న వారికి TDR అంటే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ ద్వారా పరిహారం అందిస్తామని GHMC హామీ ఇవ్వడంతో అడ్డంకులు తొలగిపోయాయి. నగదు పరిహారం కోరితే మార్కెట్ విలువకు 2 రెట్లు, TDR కోరితే 4 రెట్లు పరిహారం అందిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ సైట్లో సాయిల్ స్ట్రెంగ్త్ పరీక్షలు తుది దశకు చేరుకున్నాయి. ఈ సాయిల్ స్ట్రెంగ్త్, భూగర్భ లక్షణాలు, నీటి మట్టం వంటి అంశాలను ఖచ్చితంగా పరిశీలిస్తున్నారు. ఈ నివేదికల ఆధారంగా ఫ్లైఓవర్లు డిజైన్ చేసి పిల్లర్ల ఎత్తు, నిర్మాణ పద్ధతులను ఖరారు చేయనున్నారు. కేబీఆర్ పార్క్ పర్యావరణ పరంగా సున్నితమైన ప్రాంతం కావడంతో పర్యావరణ నిబంధనలను ఖచ్చితంగా పాటించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. చెట్ల తొలగింపును తగ్గించడం, శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడం, వన్యప్రాణులకు ఇబ్బంది కలగకుండా పనులను దశల వారీగా చేపట్టడం వంటి చర్యలను GHMC అమలు చేయనుంది. ఆఫీస్ ట్రాఫిక్ ను దృష్టిలో ఉంచుకొని నిర్మాణ పనులు రద్దీ లేని సమయాల్లో చేపట్టాలని కూడా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వాహనాలకు తాత్కాలిక మార్గాలు, దారి మళ్లింపులు ముందుగానే ప్రకటిస్తామని తెలిపారు. ఈ భారీ ప్రాజెక్ట్ కనుక పూర్తయితే కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గడమే కాకుండా హైదరాబాద్ ఐటీ కారిడార్కు ఇంకా వేగవంతమైన అనుసంధానం లభించనుంది. 2 సంవత్సరాల్లో పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు ముందుకు సాగుతున్నారు. ఈ సిగ్నల్ ఫ్రీ కారిడార్ ప్రాజెక్ట్ హైదరాబాద్ అభివృద్ధిలో కీలక మలుపుగా నిలవనుంది. ఇలాంటి మరిన్ని డెవలప్మెంట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.